హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ వినాయక చవితి. అందరూ వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నేనైతే ఇలా సింపుల్ డెకరేషన్ చేసుకొని పూజ అనేది చేసుకున్నాను. మా హస్బెండ్, నేను, మా జషు మేము ముగ్గురం కలిసి చేసుకుంటున్న ఫస్ట్ పూజ ఇది. సో మేము బాగా డెకరేషన్ చేసుకొని అందరినీ పిలిచి మంచిగా పంతుల్ని పెట్టించుకొని జషు చేత పూజ చేయించాలి అనుకున్నాను. బట్ మా జషుకి సడన్గా వైరల్ ఫీవర్ రావటం వల్ల ఈ ఇయర్ ఇంకా పూజ చేసుకోకూడదు, మానేద్దాం, నెక్స్ట్ ఇయర్ చేసుకుందాంలే అనుకున్నాను. కానీ వినాయక చవితి అంటేనే పిల్లలు ఎక్కువగా చేసుకునే పూజ కదా, అందులోనూ ఫస్ట్ ఇయర్ కదా అని చెప్పి ఈ ఇయర్ మానకూడదు, కనీసం సింపుల్గా అయినా సరే పూజ చేయాలి అనుకున్నాను. జషుని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి వచ్చే దారిలో వినాయకుని విగ్రహం అలాగే వినాయకుని పూజకి కావాల్సినవన్నీ కూడా తీసుకొని వచ్చాం. మేము వచ్చిన తర్వాత పూజ స్టార్ట్ చేయడానికి 1:30 అయింది. ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేస్తే తప్ప మాకు 1:30కి పూజ అనేది స్టార్ట్ చేయలేకపోయాం. ఆడుతున్నాడు. దేవుడికి బొట్టు పెడదామాడు, బొట్టు పెడదామాడు, బొట్టు పెడదామా, పెడదామే. దేవుడిని ఇలా నిలబెట్టుకుందామా? నువ్వు పట్టుకుంటావా దేవుడిని? నేను పెట్టానా? పెట్టా. పీట మీద వినాయకుడిని పెట్టగానే జషు నా దగ్గరికి వచ్చేసి ఒళ్ళో కూర్చొని దేవునికి అక్షింతలు వేసి పూజ చేస్తున్నాడు. అప్పుడే కాదమ్మా, ఆగు, మొత్తాన్ని సర్దేసి అప్పుడు సర్దిన తర్వాత అప్పుడు నువ్వు ఇలా కూర్చో, నువ్వు అలా కూర్చో, నేను చెప్తాను అప్పుడు, నేను చెప్తాను అప్పుడు. మా జషుకి ఎంత ఫీవర్గా ఉన్నా కూడా పక్కనే కూర్చొని నాకు పువ్వులు ఏదో ఒకటి అందిస్తూనే ఉన్నాడు. ఇది పెట్టు, అది పెట్టు అంటూ. పూజ చేసే టైంకి నిద్ర లేపుదాం కదా అని ఎంత పడుకోబెడదాం అన్నా కూడా అస్సలు పడుకోలేదు. తెలుసు కదా, నీకు అన్ని తెలిసినప్పుడు నువ్వు ఎందుకు అలా చేస్తావు? వినాయకుడి దగ్గర ఎక్కువ పువ్వులు పెట్టకుండా ఇలా రౌండ్గా 2 రకాల చామంతి పువ్వులు పెట్టి సింపుల్గా ఉంచేసాను. అలాగే కలవ పువ్వు పెట్టడానికి ట్రై చేశాను, బట్ అది సెట్ అవ్వలేదు. నేను గ్లాస్లో బియ్యం వేసి దానిపైన నేను కలవ పువ్వు అనేది గుచ్చాను. సో ఇప్పుడు బాగా సెట్ అయింది. దాంట్లోనే నేను అంబ్రెల్లా కూడా పెట్టాను. ఇంకా ఈ దీపారాధన కుందులు కూడా సింపుల్గా ఉంది కదా అని చెప్పి ఈ దీపారాధన కుందులు చుట్టూ కూడా చామంతి పువ్వులు పెట్టాను. అలాగే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి వస్తే ఈ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అనేది నేను చాలా సింపుల్గా అలాగే చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది. నాకు ఇంట్లో 2 థర్మాకోల్ షీట్స్ ఉంటే వాటిని అలాగే 2 దుప్పటాస్ని యూజ్ చేశాను. ఇది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. చూడటానికి అలా కనిపిస్తుంది కానీ హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్స్ ఉంటే ఈసారి ఎప్పుడైనా వీడియోస్ తీసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను, మీకు కూడా యూజ్ అవుతుంది. నేను ఇంట్లో ఇలాంటి స్పెషల్ పూజలు ఏమైనా ఉంటే కనుక పత్తి దూదుతో ఒత్తులు చేసి దేవుడికి దీపారాధన చేస్తాను. అది మాకు జషుకి బాగా గుర్తుపెట్టుకుని నాకు ఆ ఒత్తులు తీసుకొచ్చి ఇస్తున్నాడు అవి పెట్టమని. నేనేమో మనకి బయట రెడీమేడ్ దొరుకుతాయి కదా ఒత్తులు, అవి పెట్టేస్తుంటే అది కాదు ఇది పెట్టు ఇది పెట్టు అని ఇస్తున్నాడు. నేనేమో తీసుకోవడం లేదని చెప్పి మా అమ్మకి తీసుకెళ్ళి ఇస్తున్నాడు అవి పెట్టమని. అరుస్తున్నాడు, బట్ అవి నేను రికార్డ్ చేయలేదు. మనం పూజ మధ్యలో లెగిసి ఏ పని చేయకూడదు కదా అని నేను ముందే గంధం బొట్టు కూడా దేవుడికి పెట్టేయాలని చెప్పి గంధం ముందే కలిపేసుకుంటున్నాను. అలాగే దేవుడికి అలాగే దీపారాధన కుందులకి ఇంకా పూజ సామాన్లు అన్నింటికి కూడా గంధం బొట్టు అలాగే కుంకుమ బొట్టు పెట్టేసుకున్నాను. నేను పూజ కోసం అన్నీ దేవుడి దగ్గర రెడీ చేస్తుంటే మా జషు మాత్రం నా దగ్గరికి రావడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు. మా అమ్మ పాపం వాడిని ఆపుతుంది. ఇలా దేవుడి దగ్గర మొత్తం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత నేను 2nd యానివర్సరీకి వినాయకుని విగ్రహం తీసుకున్నాను. అంటే మా మదర్ నాకు 2nd యానివర్సరీకి మనీ ఇచ్చారు. సో నేను అవి డ్రెస్సెస్ తీసుకోకుండా ఇలా వినాయకుని విగ్రహం తీసుకున్నాను. నేను ఫస్ట్ తీసుకున్న విగ్రహం ఇది. అంటే మనం ఏ పూజ చేసినా మొదటగా వినాయకుడిని పూజిస్తాం కదా, అందుకని అది గుర్తు పెట్టుకొని ఫస్ట్ వినాయకుని విగ్రహం తీసుకున్నాను. ఈ విగ్రహం పెట్టడానికి ఇలా సింపుల్గా చిన్న పీట కూడా తీసుకున్నాను. ఈ పీట నాకు చాలా తక్కువకే దొరికింది ఆఫ్లైన్లో. 60 రూపీస్ ఎంతో పడింది. దేవుని దగ్గర ప్రసాదాలు కూడా నేను ముందే పెట్టేసుకున్నాను. అంటే మనం పూజ మధ్యలో లెగిసి వెళ్ళి ప్రసాదాలు అవి పెట్టలేం కదా, అందుకని ముందే పెట్టేసుకున్నాను. ఇలా అరిటాకు పైన మాత్రమే నేను ప్రసాదాలు పెడతాను, ఎందుకంటే ప్లేట్లో పెట్టి అలా పెట్టడం నాకు నచ్చదు. ఇలా అరిటాకు పైన ఒక్కొక్క ప్రసాదం పక్కనే పెట్టుకుంటూ వెళ్తాను. ఈ ప్రసాదాలు కూడా అన్నీ నేను చేయలేదు, ఈ వీటిలో కొన్ని మాత్రమే చేశాను. అంటే పరమాన్నం, ఉండ్రాళ్ళు, పులిహారి ఇవి మాత్రమే చేశాను.
పులిహార అయితే మాత్రం నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, అందులోనూ చింతపండు పులిహార. నాకు అసలు చింతపండు పులిహారే రాదు, బట్ ట్రై చేశాను. కొంచెం పులుపు తక్కువైంది. పూజ అయిన తర్వాత లెమన్ జ్యూస్ కలిపి మళ్ళీ మొత్తం పులిహార మొత్తం కలిపిన తర్వాత అప్పుడు తిన్నాం. అప్పుడు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. ఈ ఇయర్ మేము దేవుడి దగ్గర లడ్డూని కూడా పెట్టాలనుకున్నాను. ఆ లడ్డూని కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేయాలనుకున్నాను. బట్ ముందు రోజు పూజ చేసుకోకూడదు అనుకున్నాం కదా, అందుకని ఇంకా ప్రిపేర్ చేయలేదు. లాస్ట్ మినిట్లో ఇలా బయటే తీసుకున్నాను, 1/2 kg తీసుకున్నాను. నేను దేవుడి దగ్గర లడ్డూ పెడుతుంటే మాత్రం మా జషు నాకు కావాలి అని అడుగుతున్నాడు. నేను ఇవ్వట్లేదని చెప్పి లడ్డూ పెట్టిన ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోయి తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. మనం ఏ పూజ అయినా సరే చేసుకునేటప్పుడు పసుపు వినాయకుడిని చేసుకోకుండా ఉండాం కదా. నేను వెండి విగ్రహం పక్కనే పసుపు వినాయకుడిని పెట్టుకున్నాను. నేను ప్రసాదాలన్నింటినీ పెట్టాను, కానీ పచ్చిసెలవుడి అలాగే వడపప్పు ఈ రెండింటినీ మర్చిపోయాను. వాటిని కూడా పెట్టుకొని, అలాగే పువ్వులు, మనం పూజకి యూజ్ చేసే పత్రి, అలాగే అక్షంతలు, వీటన్నింటినీ కూడా రెడీగా పెట్టుకున్నాను. దేవుడి దగ్గర ప్రసాదాలన్నీ పెట్టుకున్న తర్వాత లుక్ అయితే ఇలా ఉంది. ఎలా ఉందో చెప్పండి. అలాగే నా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ నచ్చితే మాత్రం కామెంట్స్లో చెప్పండి. ఇవన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత నా పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను. అలాగే నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అనే శ్లోకం చదువుతూ పూలు అక్షతలు కలిపి పసుపు కలపడం పాదాలపై చెంత ఉంచాలి. పూజలు దేవుని పాదాల వద్ద మాత్రమే చేయాలి. శిరస్సు పైన పూలు కానీ అక్షతలు కానీ చల్లడం. ఏం చెప్పండి మీద వాళ్ళ దగ్గర ఇయ్యాలంట. నిలబడ ఓకే. గాయత్రికి చదవమ్మా. ఆత్మదక్షిణ నమస్కారం సమర్పయామి. దాని పెట్టి పెట్టు. మహాదేవి వనవాసం చేస్తూ ఒకనాడు సౌనకాధిపతులు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సోత మహాముని దర్శించి నమస్కరించి, అయ్యా మేము రాజ్యాధికారము సమస్త వస్తు వాహనాలను పోగొట్టుకున్నాము, కష్టాలన్నీ పొందేలా ఏదైనా సుఖమైన వ్రతాన్ని చెప్పవలసింది అని ప్రార్థించారు. అంతా సోదరుడు ధర్మరాజు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోతాయి, సమస్త సౌఖ్యాలు కలుగుతున్నాయి ఇలా చెప్పసాగాడు. ఒకసారి కుమారస్వామి పరమశివుడిని దర్శించి తండ్రి మానవుడిని నియమనం చేయడం వలన వంశాభివృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను విజయాలను వైభవాలను పొందగలిగిన మా జషుకి వైరల్ ఫీవర్ వల్ల చేతికి ఇంజెక్షన్ పెట్టారు. 5 days కోర్స్ వాడమన్నారు. చేతికి ఇంజెక్షన్ ఉందని కూడా చూడకుండా మేము పడుకొని దండం పెట్టుకోవడం చూసి మాకులాగే సేమ్ వాడు కూడా పడుకొని దండం పెట్టుకుంటున్నాడు. వాడు పెట్టుకోవడం చూసి మా హస్బెండ్ పైకి లెగిస్తుంటే లెగనివ్వకుండా మళ్ళీ దండం పెట్టుకోమన్నాను.
పిల్లలు అంతే కదా, మనం ఏం చేస్తే సేమ్ అదే చేయడానికి ట్రై చేస్తారు. మా అన్నయ్య వినాయకుడికి గుంజీలు తీస్తుంటే వాడు కూడా తీయడానికి ట్రై చేస్తున్నాడు. బట్ వాడికి రావట్లేదని చెప్పి సిగ్గుపడుతున్నాడు. చాలు కదమ్మా, ఆగమ్మా. దేవుడికి పేరు ఫస్ట్, దేవుడికి పాడు. అది ఇవ్వడు. రెట్టుబండు ఇప్పుడు తీసుకోవాలి. రెండు చేతులు తీసుకోండి. చాలు చాలు. మొత్తం పంపేసి దేవుడు కట్టుకెళ్ళి జషి ప్రసాద్ నోట్లో పెట్టుకో, నోట్లో పెట్టుకో. ఇది మా ఇంటికి దగ్గరగా ఉన్న రామాలయం టెంపుల్లో వినాయకుని విగ్రహం పెట్టారు. అక్కడ పూజ ఇది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఏ టైప్ వీడియోస్ కావాలో కూడా